ఉగ్ర బెబ్బులు పంజాబ్ విసురుతుంది తస్మాత్ జాగ్రత్త. ఈ ఉగ్ర బెబ్బులు పంజాబ్ విసురుతుంది తస్మాత్ జాగ్రత్త. కేసీఆర్ పంచ్ డైలాగ్ మరోసారి పేలింది. సీఎం కౌంటర్స్ ను ఎన్కౌంటర్ చేశారు గులాబీ బాస్. రాష్ట్ర విభజనపై కిరణ్ సంధించిన ప్రశ్నకు దిమ్మ తిరిగే సమాధానం చెప్పారు. సీమాంధ్ర నేతల మాయలో పడిన తెలంగాణ మేల్కొందన్నారు. కరీంనగర్ పార్టీ నేత కుమారుడి పెళ్లికి హాజరైన ఆయన ఇక ప్రత్యేక రాష్ట్రాన్ని అడ్డుకోవాలని చూస్తే బెబ్బులిలా పంజా విసురుతామంటూ పంచ్ పేల్చారు. తెలంగాణ ప్రజలు ఉదాత్తలు సౌమ్యులు కాబట్టి మా పని అవుతుంది కదా అనే సదుద్దేశంతో మా కోరిక నెరవేరుతుంది కదా, రాష్ట్రం ఏర్పడుతుంది కదా అని చెప్పి సంయమనం పాటిస్తున్నాం. తెలంగాణ ప్రజల ఓరిమిని, తెలంగాణ ప్రజల సంయమనాన్ని అలుసుగా తీసుకుంటే ఈ ఉగ్ర బెబ్బులు పంజాబ్ విసురుతుంది తస్మాత్ జాగ్రత్త. హైదరాబాద్ శాంతి భద్రతలపై కేంద్రం కండిషన్స్ పెడితే ఒప్పుకునేది లేదన్నారు కేసీఆర్. శాంతి భద్రతను ఎలా కాపాడుకోవాలో తమకు తెలుసునన్నారు. 28 రాష్ట్రాలకు లేని ఆంక్షలు తెలంగాణకు ఎందుకంటూ ప్రశ్నించారు. రాష్ట్రంపై కొర్రీలు పెడితే మరో యుద్ధం తప్పదని స్పష్టం చేశారు. సంపూర్ణ తెలంగాణ వచ్చే వరకు ఉద్యమం ఆగదన్నారు కేసీఆర్. ఒక రాష్ట్ర విభజన చేయాలని చెప్పి కేంద్రం నిర్ణయం తీసుకొని ఇంత దూరం వ్యవహారం వచ్చిన తర్వాత ఈ సమయంలో రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉండే వ్యక్తి ఒక స్టేట్స్మెన్ లాగా వ్యవహరించాలి. ఒకవేళ నీకు ఆ విషయం అంతా అంగీకారం లేకపోతే రాజీనామా చేసి పక్కకు పోవాలి. దాన్ని పట్టుకొని ఏలాడుకుంటా, దానిలోనే కొనసాగుకుంటా, నీ సొంత పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించుకుంటూ ఇది చేయడం అనేది ఖచ్చితంగా దాన్ని మూర్ఖత్వంగానే భావించాల్సి వస్తుంది. ఈ నెల 12న ఢిల్లీలో జరిగే సభలో సంపూర్ణ తెలంగాణ కోసం జీవోఎంతో మాట్లాడతానని క్లారిటీ ఇచ్చారు గులాబీ బాస్. ఉద్యోగ ఉపాధి దోపిడీ కోసమే కిరణ్ సమైక్య రాగం వినిపిస్తున్నారంటున్నారు. దోపిడీ కొనసాగించడం కోసమే ఇలా మాట్లాడుతున్నారని అన్నారు. తెలంగాణ ప్రజలను అవమానించడం తప్ప మరోటి కాదన్నారు. నేను 12వ తేదీ ఢిల్లీకి వెళ్ళినప్పుడు కూడా కుండ బద్దలు కొట్టినట్టుగా స్పష్టంగా తెలంగాణ ప్రజానీకం ఏ తెలంగాణ కోరుతున్నదో వాళ్ళ పక్షాన ఖచ్చితంగా చెప్పి వస్తాం. ఢిల్లీలో తెలంగాణపై ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ఆయన మూర్ఖత్వానికి పరాకాష్ట. పాడిందే పాడరా పాసుబాల దాసరి అన్నట్టుగా ముఖ్యమంత్రి అదే అరిగిపోయిన రికార్డు ఒకటే రకంగా వినిపిస్తా ఉన్నాడు. ఇది తెలంగాణ ప్రజలను అవమానించడం, తెలంగాణ ప్రజల మనోభావాలను గాయపరచడం తప్ప మరొకటి కాదు. మొత్తానికి చాలా రోజుల తర్వాత కిరణ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కేసీఆర్. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టదని కిరణ్ కు సూచించారాయన. తప్పుడు లెక్కలతో ప్రజలను పక్కదోవ పట్టించొద్దన్నారు.